ఉచిత IVF IUI కన్సల్టేషన్, ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. నమస్తే, వెల్కమ్ టు మైక్ టీవీ మార్నింగ్ షో. తెలుగు దినపత్రికల్లో వచ్చిన ప్రధానమైన వార్తలు ఏమిటో చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ. నమస్తే తెలంగాణలో గురు శిష్యుల రహస్య భేటీ, బేగంపేట బ్రీఫింగ్. బేగంపేట ఎయిర్పోర్ట్లో కలుసుకున్న బాబు, రేవంత్ ఇద్దరి మధ్య 2 గంటల పాటు చర్చ. గురువారం మధ్యాహ్నం 3:30 నుంచి 5:30 వరకు భేటీ. ఇద్దరి మంతనాల ఫోటోలు బయటకు రాకుండా జాగ్రత్తలు. ఆ తర్వాత ప్రత్యేక విమానాల్లో వేరువేరుగా ఢిల్లీకి పయనం. కమలంతో పొత్తుకు వెళ్తూ కాంగ్రెస్ సీఎంతో బాబు చర్చలు. బీజేపీ పెద్దల ప్రోద్బలంతోనే సమావేశమని అనుమానాలు అని ఓ కథనాన్ని రాసింది నమస్తే తెలంగాణ. ఇది మొదటి పేజీలో ఇచ్చింది. అంటే చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి భేటీ అయిందని చెప్పి మొదటి పేజీలో ఇచ్చింది. బీజేపీతో టీడీపీ పొత్తు 6 ఏళ్ల తర్వాత జతకట్టిన బాబు అని అదనంగా మరో స్టోరీని కూడా ఇందులోనే ఇచ్చి ఒక దగ్గర ఇచ్చింది నమస్తే తెలంగాణ. ఇక్కడ ఇందులో వారు రాయడం కూడా, గురు శిష్యులుగా చెప్పుకునే మాజీ సీఎం చంద్రబాబు నాయుడు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రహస్యంగా భేటీ అయినట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఇది విశ్వసనీయ వర్గాల ప్రకారం రాసుకున్న స్టోరీ. బ్యానర్ ఐటమ్ కింద ఇచ్చిన నమస్తే తెలంగాణలో. ఇక వంట గ్యాస్పై 100 తగ్గింపు అనే వార్త ఉన్నది. రాజ్యసభకు సుధామూర్తి నామినేట్ చేసిన రాష్ట్రపతి అనే వార్త కూడా మొదటి పేజీలో హైలైట్ చేసింది నమస్తే తెలంగాణగా. కరెంటు చక్కగా రాక కాలిపోతున్నాయి, మోటార్ల రిపేరుకు వచ్చిన రైతుల ఆవేదన. మాజీ మంత్రి హరీష్ రావు ఇక్కడ రైతులు మాట్లాడుతున్నారు. ఫోటోతో కూడిన ఒక వార్తను మొదటి పేజీలో బ్యానర్ ఐటెంగా ఇచ్చింది నమస్తే తెలంగాణ. కరెంటు కాటుకు మరో రైతు మృతి అనే మరో ఒక వార్త కూడా ఇందులో ఉన్నది. వీటితో పాటుగా అవిశ్వాస స్నేహబంధం, బహిరంగంగానే కాంగ్రెస్ బీజేపీ చట్టపట్టాలు అనే ఒక స్టోరీని కూడా ఇందులో ఇచ్చింది. ఇక కేటీఆర్కు మద్రాస్ IIT ఆహ్వానం అనే ఒక వార్త ఉన్నది. ఎన్నికలప్పుడే రాజకీయం, తర్వాత అభివృద్ధిపైనే మా దృష్టి అనే వార్త రేవంత్ రెడ్డికి సంబంధించిన వార్త ఉన్నది. శ్రీశైలం డ్యాం భద్రతకు పెనుముప్పు, స్పిల్వే దిగువన పెరుగుతున్న ఫ్లుంజ్ పుయల్ గొయ్యి, ఫౌండేషన్ గ్యాలరీలో పనిచేయని డ్రైన్ సిస్టమ్, 2 సార్లు హెచ్చరించిన NDSA బృందం, మరమ్మతులు చేయాలని AB పాండ్యా కమిటీ, డ్యాం నిర్వహణను గాలి కొదిలేసిన ఏపీ సర్కార్, నాగార్జున సాగర్ భద్రతను ప్రశ్నార్థకం చేసిన వైనమని ఓ కథనాన్ని మొదటి పేజీలో ఇచ్చింది నమస్తే తెలంగాణ. ధాటిగా ఎండలు, రికార్డు బద్దలు అనే వార్త ఉన్నదిగా. 4గురికి కాంగ్రెస్ టికెట్ అనే వార్త ఉన్నది. గురుకుల PD జాబితాలో అనర్హులు, నోటిఫికేషన్కు విరుద్ధంగా 2 ఎంపిక, పలువురు కోర్టుకెక్కడంతో తొలగించిన ట్రిప్ ప్రకటన అనే ఒక వార్త కూడా మొదటి పేజీలో ఇచ్చింది నమస్తే తెలంగాణ. ఇక ఈనాడులో అభివృద్ధే ఎజెండా, ఎన్నికల సమయంలోనే రాజకీయాలు అని రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు మొదటి పేజీలో ఇచ్చింది ఈనాడుగా. 5 ఏళ్ళు రేవంత్ అధికారంలో ఉంటారు, MIM అధినేత అసద్దీన్ ఓవైసీ ఆసక్తికర వ్యాఖ్యలు అని చిన్న బ్రాకెట్లో ఒక వార్తను కూడా ఇచ్చింది ఈనాడు. వీటితో పాటుగా వంట గ్యాస్ రూపాయలు 100 తగ్గింపు, ఎన్నికల ముందు కేంద్రం కీలక నిర్ణయము, మహిళా దినోత్సవ కానుకగా ప్రధాని ప్రకటన అనే వార్త కూడా మొదటి పేజీలో ఉన్నదిగా. చేరికలపై భాజపా దృష్టి, జలగం సీతారాం నాయకులతో చర్చలు, బలమైన అభ్యర్థుల లక్ష్యంగా కమల వ్యూహం, రంగంలోకి జాతీయ నాయకత్వం అనే వార్త ఉంది. రాజ్యసభకు సుధామూర్తి అనే వార్త కూడా మొదటి పేజీలో ఇచ్చింది ఈనాడు పత్రిక. వీటితో పాటుగా ఏపీ ప్రయోజనాల కోసం కలిసి పనిచేద్దామని జనసేన, టీడీపీకి సంబంధించి బీజేపీకి సంబంధించిన ఒక వార్త కూడా మొదటి పేజీలో ఉన్నది. మళ్ళీ వైనాడు నుంచే రాహుల్ పోటీ అనే వార్త, 39 మందితో కాంగ్రెస్ తొలి జాబితా అనే వార్త కూడా ఉన్నది. కాంగ్రెస్ తొలి జాబితాలో మన రాష్ట్రానికి సంబంధించిన 4, మిగిలిన 13 లోక్సభ నియోజకవర్గాలపై ఉత్కంఠ అనే వార్త కూడా మొదటి పేజీలో ఉన్నదిగా. ఇవి ఈనాడులో ఇచ్చింది. మరొక ఇంట్రెస్టింగ్ వార్త కూడా ఉన్నది. ఇందులో పని పూర్తయింది, ఏడాది గడువు ఉంది, గుత్తేదారుకు భిన్న సమాచారంతో ధృవీకరణ పత్రాలు ఇచ్చిన ఇంజనీర్లు అని మేడిగడ్డకు సంబంధించిన వార్త ఉన్నది. భవిష్యత్తును ముందే ఊహించగలను, జాతీయ పురస్కారాల ప్రదానంలో మోదీ అనే వార్త కూడా మొదటి పేజీలో ఉన్నది. భక్తజన సంద్రం, వేములవాడ రాజన్న క్షేత్రమని ఆ శివాలయానికి సంబంధించిన విద్యుత్ కాంతుల్లో వెలుగునిడుతున్న ఫోటో ఒకటి ఇచ్చింది ఈనాడు మొదటి పేజీలో. ఇక సిపేజీ నాణ్యత లోపాలపై 6 గంటల పాటు అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను పరిశీలించిన NDSA నిపుణుల బృందం అనే వార్త కూడా మొదటి పేజీలో ఇచ్చింది ఈనాడు పత్రిక. ఇక సాక్షిలో ఎప్పటిలాగా నియర్ ప్యానల్ 5-6 వార్తలు ఇచ్చింది. ప్రధానమైన వార్తగా పాత బస్తీపై ఫోకస్ అనే వార్తను ఒక బ్యానర్ ఐటమ్గా తీసుకున్నది సాక్షి పత్రిక. బాబు బిల్లి 1,00,000 కోట్లు, 20 ఏళ్ల కిందటి అత్యంత భారీ దోపిడీకి స్కెచ్ అనే ఒక కథనం ఉన్నది. ఇక బీజేపీకి 333 పైమాటే, టైమ్స్ నౌ సర్వే వెల్లడి. ఎన్డీఏ కూటమికి 378, ఇండియాకు 120,
ఇతరులకు 45, కాంగ్రెస్కు సొంతంగా 28 నుంచి 48 మించకపోవచ్చు అని టైమ్స్ నౌ సర్వేనట. ఇక తెలంగాణలో మాత్రం కాంగ్రెస్కు 9 లోక్సభ స్థానాలు టైమ్స్ నౌ సర్వేలనందుగా ఖాయంగా ఏపీలో వైసీపీ వస్తుందని సర్వే చెప్పిందట. ఎల్పిజి సిలిండర్ ధర 100కు తగ్గింపు అనే వార్త ఉన్నది. నలుగురికే లైన్ క్లియర్, 4 లోక్సభ స్థానాలకు అభ్యర్థులు ప్రకటించిన కాంగ్రెస్ అనే వార్త ఉన్నది. ఇలాగైతే ఇప్పటికయ్యోనని ధరణి సమస్యల పరిష్కారానికి సంబంధించిన కథనం కూడా మొదటి పేజీలో వచ్చిందిగా. మిగతా 20 స్థానాల తర్వాత 20 తర్వాత జరిగే భేటీలో మిగతా అభ్యర్థుల ఖరారు, చేవెళ్ళ సీటు దాదాపు సునీతా మహేందర్ రెడ్డికే ఖరారు అని అభ్యర్థులకు సంబంధించిన వార్త ఉన్నది. మల్కాజ్గిరికి మల్లారెడ్డి ఫ్యామిలీ దూరం అనే వార్త ఉన్నది. వీటితో పాటుగా ఇంటర్ విద్యార్థిని అనుమానాస్పద మృతి అని ఒక వార్త ఉన్నది. వైఎస్ విజన్ వల్లే హైదరాబాదు అభివృద్ధి అని పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంత్రి మాట్లాడిన మాటలు మొదటి పేజీలో వచ్చింది సాక్షి. ఇక ఆంధ్రజ్యోతిలో ఎన్నికల వేళ వంట గ్యాస్పై ₹100 తగ్గింపు అనే వార్త ఆంధ్రజ్యోతి కూడా ఇయర్ ప్యానల్లో మొదటి పేజీలో వచ్చింది. హైదరాబాద్ అభివృద్ధి బాధ్యత నాదే అని రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు, కాంగ్రెస్ అభ్యర్థుల ప్రకటనకు సంబంధించిన వార్త కూడా మొదటి పేజీలోనే ఉన్నది. ఇక సుధామూర్తికి రాజ్యసభ అనే వార్త, బీఆర్ఎస్లో ఉంటాని మల్లారెడ్డి వార్త, అండగా ఉంటాం 5 ఏళ్ల అధికారం ఇదని ఎంపీ అసదుద్దీన్ వ్యాఖ్యకు సంబంధించిన వార్త ఉన్నది. కాళేశ్వరంలో ఉద్యోగులు కమిటీ ముందుకు అనే వార్త ఉన్నది. భక్తవ శంకర్ అనే శివనామస్మరణతో మారుమోగిన శైవ క్షేత్రాలు, వేములవాడ కీసరలో ఘనంగా వేడుకలు, ఏడుపాయల వనదుర్గా మహా జాతరకు అంకురార్పణ అనే వార్త కూడా మొదటి పేజీలో ఉన్నది. ఇక ఫోటో కూడా విద్యుత్ కాంతులు శుక్రవారం రాత్రి వేములవాడ రాజన్న ఆలయము అనే ఫోటో కూడా ఇందులో ఇచ్చారు. ఇక 4 తెలుగు దినపత్రికలు ప్రధానంగా ప్రయాటించిన వార్తాంశాలు ఇవి.